హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. కేంద్ర ప్రభుత్వం గ్యాస్ సిలిండర్లకు సంబంధించి ఒక షాకింగ్ అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది. రానున్న 3 నెలల్లో ఎల్‌పీజీ నుంచి పీఎన్‌జీ గనక మారకపోయినట్లయితే పూర్తిగా మీకు గ్యాస్ కనెక్షన్ అనేది రద్దు అనేది చేయడంతో పాటు మీకు సిలిండర్లు కూడా కేంద్ర ప్రభుత్వం వెనక్కి అంటే ఈ యొక్క గ్యాస్ ఏజెన్సీలు వెనక్కి తీసుకోబోతున్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగింది. మీరు ఎల్‌పీజీ నుంచి పీఎన్‌జీ గనక మారినట్లయితే మీకు ప్రతి 2 నెలలకి ఒకసారి రూ. 200 చొప్పున సంవత్సరానికి రూ. 2,400 అనేది నేరుగా మీకు డీబీటీ పద్ధతి ద్వారా సబ్సిడీ డబ్బులు అనేది నేరుగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్‌కి అయితే వేయడం జరుగుతుంది. అలాగే మనకు ఎల్‌పీజీ సిలిండర్‌లకు సంబంధించి ప్రతి నెల ఈ యొక్క గ్యాస్‌కి సంబంధించిన రేట్లు అనేది మారుతూ ఉంటాయి కాబట్టి మీరు పీఎన్‌జీకి గనుక మారినట్లయితే మీకు ఎటువంటి ఎక్స్‌ట్రా అమౌంట్ అనేది ప్రతి నెల పడకుండా స్థిరంగా ఈ యొక్క పీఎన్‌జీకి సంబంధించిన రేట్లు అనేది ఉండే విధంగా కూడా చర్యలు చేపట్టబోతున్నట్లు కేంద్ర ప్రభుత్వం కొత్తగా ఒక జీవో అనేది అయితే తీసుకురావడం జరిగింది. మీరు ఎల్‌పీజీ నుంచి పీఎన్‌జీకి గనుక మారకపోయినట్లయితే ఏమవుతుంది? మీకు గ్యాస్ కనెక్షన్ అనేది రద్దు అనేది చేయడంతో పాటు మీకు పూర్తిగా గ్యాస్ సరఫరా అయితే నిలిపేయడం జరుగుతుంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్ ఇప్పుడు నేను మీకైతే తెలియజేస్తాను. ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం మీరు వెంటనే వైరల్ వాస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మనకు కేంద్ర ప్రభుత్వం తాజాగా తీసుకున్న కీలక అప్డేట్స్ చూసుకున్నట్లయితే ప్రస్తుతం ఇళ్లలో ఏదైతే ఎల్‌పీజీ గ్యాస్ కనెక్షన్ అంటే ఈ యొక్క సిలిండర్లు ఎవరైతే వాడుతున్నారో అటువంటి వారందరూ వెంటనే మీరు పీఎన్‌జీకి అంటే పైప్ న్యాచురల్ గ్యాస్ కు మారాలని కొత్తగా ఈ యొక్క రూల్స్ అనేది అయితే తీసుకురావడం జరిగింది. అంటే మనకు ఎల్‌పీజీ సిలిండర్లు అంటే ఎవరైతే ఈ యొక్క గ్యాస్ ఏజెన్సీలు ఉన్నారో వారికి ఇంటి వద్దకే ఈ యొక్క సిలిండర్లు అయితే డెలివరీ చేయడం జరుగుతుంది. ఇది ఎల్‌పీజీకి సంబంధించి. అంటే పైపుడ్ న్యాచురల్ గ్యాస్ అంటే మనకు ప్రతి ఒక్క ఇంటికి మనకు ఉదాహరణకు మనకు ఇళ్ళకి ఏ విధంగా అయితే నీళ్ళకి సంబంధించిన కుళాయి కనెక్షన్ అనేది ఇచ్చున్నారో అదే విధంగా మనకు ఈ యొక్క పైప్ లైన్ ద్వారా గ్యాస్ అనేది వంటింట్లోకి డైరెక్ట్ గా మనకైతే అందజేయడం జరుగుతుంది. దీనికంటూ ఒక బాక్స్ అనేది ఫిక్స్ చేయడం జరుగుతుంది. మనం ఎంత మేర ఈ యొక్క గ్యాస్ అనేది వాడుకుంటామో దానికి తగ్గట్టుగానే మీటర్ అనేది రీడింగ్ అనేది చూపిస్తుంది. ఆ యొక్క రీడింగ్ తగ్గట్టుగానే మీరు ప్రతి నెల పేమెంట్ అనేది మీరైతే చేసుకున్నట్లయితే మీకు గ్యాస్ అనేది ఎక్కడ కట్ అనేది కాకుండా ఎక్కడ ఆగిపోకుండా మీకు కంటిన్యూషన్ గా మీకైతే రావడం జరుగుతుంది. ఈ యొక్క విధానానికి సంబంధించి పైపు న్యాచురల్ గ్యాస్ కు వెంటనే మారాలని దీనికి సంబంధించిన కొత్త మార్గదర్శకాలు అయితే జారీ చేయడం జరిగింది. ప్రస్తుతం చాలా చోట్ల పట్టణ ప్రాంతాల్లో ఈ యొక్క పీఎన్‌జీ కనెక్షన్ అనేది తీసుకునేదానికి అవకాశం అనేది కలిగి ఉన్నారని, చాలా చోట్ల ఈ యొక్క పీఎన్‌జీకి సంబంధించిన పాయింట్లు అనేది ఉన్నాయని, ఆ యొక్క ప్రాంతాల్లోని లబ్ధిదారులు వెంటనే ఈ యొక్క ఎల్‌పీజీ నుంచి పీఎన్‌జీకి మీరు వెంటనే మారాలని కూడా ఈ యొక్క మార్గదర్శకాలు అయితే తెలియజేయడం జరిగింది. ఉదాహరణకు మీరు ఉంటున్న ప్రాంతంలో పీఎన్‌జీకి సంబంధించిన పైప్ లైన్ కనెక్షన్లు గనుక ఉన్నట్లయితే మీరు ఖచ్చితంగా ఎల్‌పీజీ నుంచి పీఎన్‌జీకి రానున్న 3 నెలల్లో మీరు ఖచ్చితంగా మారాల్సి ఉంటుంది. ఖచ్చితంగా మారాలనేది దీనికి సంబంధించిన అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. మేము మారము, మీరు ఈ యొక్క సిలిండర్లే పొందుతాం అనుకున్నట్లయితే కుదరదు. మీకు దీనికి సంబంధించిన గ్రేస్ పీరియడ్ కూడా మనకైతే ఇవ్వడం జరిగింది. ఉదాహరణకు మీరు ఉంటున్న ప్రాంతంలో ఈ యొక్క పీఎన్‌జీకి సంబంధించి అంటే పైప్ న్యాచురల్ గ్యాస్ కు సంబంధించిన కనెక్షన్ అందుబాటులో గనుక ఉన్నట్లయితే రానున్న 3 నెలల్లో మీరు ఖచ్చితంగా ఈ యొక్క ఎల్‌పీజీ నుంచి పీఎన్‌జీకి మీరైతే మారాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు మారకపోయినట్లయితే 3 నెలల్లో మీకు సంబంధించిన గడువు అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క 3 నెలల్లో మీకు సంబంధించిన అధికారులు ఎవరైతే ఉన్నారో వారు ఇళ్ల వద్దకే వచ్చి దీనికి సంబంధించిన నోటీసులు మీకైతే అందజేస్తారు. నోటీసులు ఇచ్చిన వెంటనే మీరు ఖచ్చితంగా మీరైతే మారాల్సి ఉంటుంది. అప్పుడు కూడా మీరు మారకపోయినట్లయితే వెంటనే మీకు ఇంటికే ఏదైతే ఈ యొక్క సిలిండర్లు అనేది డెలివరీ చేస్తున్నారో ఈ యొక్క ఎల్‌పీజీ కనెక్షన్ అనేది మీకు పూర్తిగా రద్దు అనేది చేసి మీకు ఈ యొక్క ఐడి అనేది బ్లాక్ అనేది చేసి మీకు ఇంటికే సిలిండర్ డెలివరీ అనేది చేయడం పూర్తిగా నిలిపేయడం జరుగుతుంది. పట్టణ ప్రాంతాల్లో ఇప్పటికే చాలా చోట్ల ఈ యొక్క హాట్‌స్పాట్లు అనేది కలిగి ఉన్నారని, ఆ యొక్క ప్రాంతాల్లోని లబ్ధిదారులు మీకు అందుబాటులో గనుక ఉన్నట్లయితే వెంటనే మీరు ఈ యొక్క గ్యాస్ ఏజెన్సీలు ఎక్కడైతే ఉన్నాయో వాటిని కాంటాక్ట్ అనేది అయ్యి మీరు వెంటనే రిజిస్ట్రేషన్ గనుక చేసుకున్నట్లయితే 24 గంటలు లేదా 48 గంటల్లో మీకు అప్రూవల్ అనేది రావడంతో పాటు వెంటనే మీకు గ్యాస్ కనెక్షన్ ఫిక్స్ అనేది చేసే విధంగా కూడా చర్యలు అనేది తీసుకోబోతున్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగింది. అలాగే చాలా చోట్ల పైప్ కనెక్షన్లు వాడుతూ అలాగే ఇంట్లో ఎల్‌పీజీ కనెక్షన్లు రెండు వాడుతున్నట్లయితే గుర్తించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం తాజా మార్గదర్శకాల ప్రకారం ఎవరైతే పైప్ లైన్ గ్యాస్ కనెక్షన్ ఇంటికే వాడుతున్నారో అటువంటి వారందరికీ సంబంధించి పాత ఎల్‌పీజీ కనెక్షన్ అనేది కలిగి ఉండి సిలిండర్లు ఎవరైతే మరలా బుక్ చేసుకుంటూ ఉండి సిలిండర్లు కనుక వాడుతున్నట్లయితే ఆ యొక్క సిలిండర్లను వెంటనే ఆ యొక్క గ్యాస్ ఏజెన్సీలు వెనక్కి తీసుకోవాలని దీనికి సంబంధించిన అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. కొంతమంది ఇంట్లో ఈ యొక్క గ్యాస్ కనెక్షన్ల ద్వారా అంటే పైప్ లైన్ ద్వారా గ్యాస్ అనేది ఇంట్లో వాడుకుంటూ బ్లాక్ మార్కెట్ లో ఈ యొక్క ఎల్‌పీజీ సిలిండర్ అనేది అమ్ముకుంటున్నట్లయితే గుర్తించడం జరిగింది. వీటిని నివారించడం కోసం కూడా ఈ యొక్క ఇంట్లో ఏదైతే ఈ యొక్క పీఎన్‌జీ కనెక్షన్ అంటే పైప్ లైన్ ద్వారా గ్యాస్ అనేది వాడుతున్నారో అటువంటి వారందరికీ సంబంధించి ఈ యొక్క గ్యాస్ కనెక్షన్లు కనుక కలిగి ఉన్నట్లయితే అటువంటి వారందరికీ సంబంధించిన సిలిండర్లు అనేది గ్యాస్ ఏజెన్సీలు ఖచ్చితంగా రిటర్న్ అనేది తీసుకోవాలని అప్డేట్లు అయితే రావడం జరిగింది. అలాగే దీనికి సంబంధించిన ఇన్స్ట్రక్షన్ లో కొన్ని అప్డేట్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఉదాహరణకు మీరు పైప్ లైన్ ద్వారా ఇంటికే గ్యాస్ కనెక్షన్ కనుక వాడుతూ ఉండి ఇందులో ఏదైనా సరే సమస్యల కారణంగా గ్యాస్ అనేది ఆగిపోయినట్లయితే అప్పుడు ఏం చేస్తారంటే మీరు ఈ యొక్క సంబంధిత ఏజెన్సీ ఎక్కడైతే ఉంటుందో అక్కడికి వెళ్ళి దీనికి సంబంధించిన అధికారుల ద్వారా
ఎన్ఓసి గనక తీసుకున్నట్లయితే మరలా మీరు ఈ యొక్క ఎల్పిజికి వచ్చి మీరు ఈ యొక్క గ్యాస్ సిలిండర్లు పొందేదానికి ఛాన్స్ అనేది ఉంటుంది. అలాగే మనకు ఈ ప్రస్తుతం ఏదైతే సిలిండర్లు అనేది ఉన్నాయో ఈ యొక్క సిలిండర్లకు సంబంధించి ప్రతి నెల 1వ తేదీన గ్యాస్‌కి సంబంధించిన అమౌంట్ అనేది మారుతూ ఉంటుంది. అంటే పెరగడం లేదా తగ్గడం అనేది అయితే జరుగుతూ ఉంటుంది. అయితే ప్రస్తుతం మీరు పైప్ లైన్‌కి సంబంధించిన గ్యాస్ గనక మారినట్లయితే ఛార్జీలు అనేది పెంచకుండా స్థిరమైన ఛార్జీలు ఉండేలా అంటే ఛార్జీల రేట్లు అనేది పెరగడం తగ్గడం అనేది లేకుండా ప్రభుత్వం నిత్యావసర వస్తువులకు సంబంధించిన చట్టం కింద దీనికి తీసుకురాబోతున్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగింది. అలాగే మనకు దీనికి సంబంధించిన సబ్సిడీ కూడా అందజేయబోతున్నట్లయితే తెలియజేయడం జరిగింది. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా దీనికి సంబంధించిన సబ్సిడీని కూడా విడుదల చేయబోతున్నట్లు దీనికి సంబంధించిన అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా తాజాగా తీసుకొచ్చిన ఈ యొక్క కొత్త పథకంలో భాగంగా చూసుకున్నట్లయితే ఏపీ పిఎన్జి సబ్సిడీ పథకం ద్వారా గృహ వినియోగానికి ఎవరైనా సరే పిఎన్జి గనక వాడుతున్నట్లయితే అంటే పైపుడు గ్యాస్ కనెక్షన్ గనక వాడుతున్నట్లయితే అటువంటి వారందరికీ సంవత్సరానికి రూ. 2,400 సబ్సిడీ అనేది నేరుగా వారికి డీబీటీ పద్ధతి ద్వారా వారి యొక్క బ్యాంక్ అకౌంట్ లో జమ అనేది చేయబోతున్నట్లయితే తెలియజేశారు. అయితే దీనికి సంబంధించి ప్రతి 2 నెలలకి ఒకసారి రూ. 400 చొప్పున బ్యాంక్ అకౌంట్ అనేది జమ చేయబోతున్నారు. ప్రతి నెల రూ. 200 అయితే వేయరు. ప్రతి 2 నెలలకి ఒకసారి రూ. 400 చొప్పున బ్యాంక్ అకౌంట్లు అనేది జమ అనేది చేయబోతున్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఏపీ పిఎన్జి సబ్సిడీ పథకం అనేది అమలు అనేది తీసుకురాబోతున్నట్లు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 2 లక్షలకు పైగా లబ్ధిదారులు ఈ యొక్క గ్యాస్ కనెక్షన్ అనేది కలిగి ఉన్నట్లయితే గుర్తించడం జరిగింది. ప్రస్తుతం పట్టణ ప్రాంతాల్లో చాలా చోట్ల పిఎన్జికి సంబంధించిన స్టేషన్లు అనేది కలిగి ఉన్నారని, మీకు దగ్గరలో పిఎన్జికి సంబంధించిన సౌకర్యం గనక ఉన్నట్లయితే ఎల్పిజి నుంచి మీరు ఖచ్చితంగా పిఎన్జికి రానున్న 3 నెలల్లో మారాలని కొత్త మార్గదర్శకాలు అయితే జారీ చేయడం జరిగింది. ఎవరైనా సరే మారకపోయినట్లయితే అటువంటి వారికి సంబంధించిన నోటీసులు అనేది జారీ అనేది చేసి వెంటనే వారికి ఎల్పిజి కనెక్షన్ అనేది రద్దు అనేది చేసి సిలిండర్లు అనేది వెనక్కి తీసుకొని పూర్తిగా వారికి గ్యాస్ పంపిణీ అనేది నిలిపివేయబోతున్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగింది. మీరు పట్టణ ప్రాంతాల్లో ఉండి మీకు దగ్గరలో ఈ యొక్క పిఎన్జి కనెక్షన్ కనుక కలిగి ఉన్నట్లయితే వెంటనే మీరైతే ఈ యొక్క పిఎన్జి కనుక మీరు మారినట్లయితే మీకు భారీ మొత్తంలో సబ్సిడీ డబ్బులు కూడా మీకైతే రావడం జరుగుతుంది. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో ప్రస్తుతానికి ఎక్కడ ఈ యొక్క పిఎన్జికి సంబంధించిన పైప్ లైన్ కనెక్షన్ అనేది ఇంకా లేవు కాబట్టి మీరైతే టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. పట్టణ ప్రాంతాల్లో ఎవరికైతే అందుబాటులో అనేది ఉన్నాయో ఆ యొక్క ప్రాంతాల్లోని లబ్ధిదారులు మాత్రమే ఎల్పిజి నుంచి పిఎన్జికి మీరైతే మారాల్సి ఉంటుంది. అంటే వంటింటికే డైరెక్ట్ గా ఈ యొక్క గ్యాస్ సంబంధించిన పైప్ లైన్ కనెక్షన్ మీకైతే వీరైతే ఫిక్స్ అనేది అయితే చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించిన స్పెషల్ మీటర్ అనేది బిగిస్తారు. అలాగే దీనికి సంబంధించి ఎంత మేర మీరు గ్యాస్ అనేది వాడుతున్నారో దానికి మాత్రమే మీరు పేమెంట్ అనేది చేసినట్లయితే సరిపోతుంది.